హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్. ఈరోజు మనం భారతదేశంలోని ప్రాచీనమైన పవిత్రమైన దేవాలయాల్లో ఒకటైన హంపి విరూపాక్ష ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం భగవాన్ శివునికి అంకితం చేయబడింది. విజయనగర సామ్రాజ్యం పతనమైన ఇవాళ కూడా అభిషేకాలు పూజలు కొనసాగుతున్న ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రారంభంలో చిన్న గుడిగా ఉండగా విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు దీన్ని విస్తరించి శోభాయమానమైన ఆలయంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం ప్రధానంగా 165 అడుగుల ఎత్తైన రాయగోపురం కలిగి ఉంటుంది. దీనిలోని ప్రతి భాగంలో దేవతల శిల్పాలు, పురాణ గాథలు చెక్కబడి ఉన్నాయి. ద్రావిడ శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయంలో విరూపాక్షేశ్వర స్వామి కొలువై ఉన్నారు. దేవాలయం లోపల పంపాదేవి మరియు విద్యారణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అద్భుతమైన విశేషం పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్. ఆలయంలోని ఓ చిన్న గదిలోకి వెళ్తే గోపురం ప్రతిబింబం తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది శిల్పకళ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. ఈ ఆలయంలో శివార్చన గత 1300 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతుంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం నాశనమైనప్పటికీ ఈ దేవాలయానికి హాని కలగలేదు. విరూపాక్ష రథోత్సవం హంపిలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. విజయనగర సామ్రాజ్య గర్వంగా నిలిచిన విరూపాక్ష దేవాలయం అనేక శతాబ్దాలుగా మన సంస్కృతి, ఆధ్యాత్మికతను చాటుతోంది. మీరు ఒకసారి ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక వీడియోల కోసం ఇతిహాస వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.